ఇప్పుడు ఈ ఇంట్లోనే మనకి అయ్యప్ప స్వామి పడి పూజ జరగబోతుంది ఇదే ప్లేస్లో. ఇల్లంతా ఖాళీ ఉంది, సో కొంచెం రీసౌండ్ రావచ్చు. మా అమ్మ క్లీన్ చేస్తుంది ఇక్కడ, మాస్క్ పెట్టుకొని మరీ క్లీన్ చేస్తుంది. యాక్చువల్లీ పూజకి పిలవడానికి వెళ్ళామన్నమాట, అక్కడ మనకి మీట్ పెట్టారు. ఇది యాక్చువల్లీ చాలా దుమ్ము ఉండింది, ఆల్మోస్ట్ 6 months నుంచి ఎవరు ఉండట్లేదంట ఇంట్లో. సో దుమ్ము అయితే అలా ఒక 3-4 layers పేరుకొని ఉంది. సో అదంతా కూడా నీట్గా క్లీన్ చేశారు మా హౌస్ హెల్పర్ ఇంకా అమ్మ కలిసి. ఇప్పుడు చాలా బెటర్ అనమాట. బట్ స్టిల్ ఇంకా ఉంది మనకి, అంటే మనం ఉంటున్న ఇల్లు ఒకలా ఉంటుంది, ఇది ఎప్పటి నుంచో ఖాళీ ఉన్న ఇల్లు కదా, సో ఇలా ఉంది. మార్నింగ్ అరౌండ్ 7:20 అలా అవుతుంది. సో ఇప్పుడు మేము మా మామయ్య వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో ప్రీవియస్ క్లిప్పింగ్స్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా, మేమైతే అయ్యప్ప స్వామి పడి పూజ చేపిస్తున్నాం ఇంట్లో. సో ఇంట్లో అంటే మా ఇంట్లో కాదు, సో మాకు అంటే మా కమ్యూనిటీలోనే ఒక ఫ్లాట్ ఖాళీ ఉందన్నమాట. సో అది ఎంటీగా ఉంటే మేము దాన్ని క్లీన్ చేయించుకున్నాం. అది చాలా డేస్ నుంచి ఖాళీ ఉందన్నమాట. సో అది క్లీన్ చేయించుకొని ఇక్కడైతే పూజ చేయించుకుంటున్నాం. మన ఇంట్లో అంటే ఫర్నిచర్ అదంతా ఉంది కాబట్టి అంత సరిపోదని చెప్పి సో ఇక్కడైతే ప్లాన్ చేసామన్నమాట. అండ్ మనకి అయ్యప్ప స్వామి పడి పూజ అంటేనే ఆ పడి కానీ లేకపోతే దానికి చేసే డెకరేషన్ కానీ ఆ పూలతోనే అదంతా వైబ్ వచ్చేస్తుంది అనమాట, ఒక మంచి ఫీలింగ్ అనేది. సో దానికి స్పెషల్ డెకరేషన్ అదేం అవసరం లేదు, బట్ ఏమంటే కొంచెంగా బ్యాక్గ్రౌండ్ అది ఉంటే బాగుంటుంది అని చెప్పి మేము సింపుల్గా అయితే మేమే చేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ బయట అడిగితే చాలా కాస్ట్లీ చెప్పారనమాట, అంటే లైక్ 15,000 to 20,000 చెప్పారు. సింపుల్ డెకోర్ అనమాట, అది కూడా మాకు సింపుల్ చాలు న్యాచురల్ ఫ్లవర్స్తో అలా అంటే. సో చాలా చెప్పారనమాట, అంతేం అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ మనం చేస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ కూడా బాగుంటుంది అని చెప్పేసి సో ఇలా అయితే మేము సింపుల్ డెకోర్ చేసుకుంటున్నాం ఇంట్లో. యాక్చువల్లీ నేను ఇవాంష్ కోసం అన్నప్రాసన ఈవెంట్ కోసం పెట్టాను అనమాట కొన్ని ఫ్లవర్స్ అవైతే. సో ఇంకా అవి ఉన్నాయి, అండ్ అలాగే బ్యాక్ డ్రాప్ స్టాండ్ అవంతా కూడా ఉన్నాయి. బ్యాక్ డ్రాప్స్ ప్రీవియస్ ఉన్నాయన్నమాట, ఒక 2-3 ఉన్నాయి. సో వీటితోనే చేద్దాం అనుకున్నాం. అండ్ కొన్ని ఫ్రెష్ ఫ్లవర్స్ ఇంకా ఆబ్వియస్లీ ఫ్రెష్వి కావాలి కాబట్టి సో కొద్దిగా అయితే అవి తెప్పించి ఇంకా మేమే చేద్దాం అనుకున్నాం. ఎలానో పూజ ఈవినింగ్ కాబట్టి ఇంకా మార్నింగ్ అంతా మనకు టైం ఉంటుంది. అండ్ ఆ వీక్లోనే ఒక 3-4 times అయితే ఇల్లు క్లీన్ చేపించాము. సో 6 months నుంచి ఖాళీ ఉందని చెప్పాను కదా, చాలా దుమ్ము ఉందన్నమాట. ఇంకా అదంతా కూడా క్లీన్ చేపించేసరికి చాలా అయితే టైం పట్టేసింది. అందుకే మధ్య మధ్యలో ఒక 2-3 డేస్కి ఒకసారి రిపీటెడ్గా క్లీన్ చేపిస్తూ ఉన్నాము. సో అందరు కూర్చుంటాం కదా, మరోవర్ కింద కూర్చోవాలి, సో చాలా నీట్గా ఉండాలని చెప్పి అలా చేపించామన్నమాట. అండ్ ఇంకా ఆ రోజు పూజ రోజు మార్నింగ్ అయితే ఇంకా అందరం ఉన్నాం కాబట్టి కలిసి డెకోర్ అయితే చేస్తున్నాం. సో ఎక్కువగా మా వదిన అండ్ మౌనిక చేశారనమాట. సో ఫ్లవర్స్ అవి అంటే అది న్యాచురల్ ఫ్లవర్స్ పైన పెట్టాం కదా ఒక లేయర్ బంతిపూలు, సో అవి కొంచెం స్ట్రాంగ్గా అక్కడ నిలబడి ఉండాలంటే అది కుట్టారనమాట, సూది దారంతో కుట్టారు. సో నార్మల్గా పెడితే అంత వెయిట్ అయితే హోల్డ్ చేయలేదు కదా, ఫ్లవర్స్ వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో ఇంకా బ్యాక్ డ్రాప్ అది కూడా సెట్ చేసాము. సో బ్యాక్ డ్రాప్ ఏమైందంటే లెంత్ సరిపోలేదన్నమాట, బ్యాక్ డ్రాప్ స్టాండ్ పైన ఉంటుంది కదా, సో దాని లెంత్కి బ్యాక్ డ్రాప్ సరిపోలేదు. సో కొద్దిగా గ్యాప్ ఉందన్నమాట సైడ్స్. అందుకని ఏం చేసామంటే బ్లింకిట్లో ఇవి ఆర్డర్ చేసామన్నమాట. నెట్ కర్టైన్స్ వస్తాయి కదా, సో అది 2 వచ్చాయన్నమాట. అవి తీసుకొని అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి యాడ్ చేసాము. సో మరి గ్యాప్ ఉంటే బాగుండదు కదా, అవైతే తీసుకొని దాని మీద ఇలా ఫ్లవర్స్ హ్యాంగ్ చేసేసరికి సో లుక్ అయితే బాగా కనిపించింది. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా అన్నప్రాసన కోసం ఆర్డర్ చేశాను, ఇలా అయితే యూజ్ అయ్యాయి. లుక్ అయితే చాలా బాగుంది. ఫ్లవర్స్ అయితే ఆర్టిఫిషియలే కానీ నేను ఆ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. అండ్ ఇంట్లో అక్కడక్కడ వేసున్నాం కదా ఇలాంటి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో ఇలాంటి ఫ్లవర్స్ కూడా దాంట్లోనే అనమాట, మొత్తం సెట్గా తీసుకున్నాము. అండ్ ఇలా స్టాండ్స్ ఉన్నాయి కదా, సో వీటిలో పెట్టడానికి అయితే స్పెషల్గా బొకేస్లో ఫ్లవర్స్ లాంటివి అయితే సెట్ అవుతాయి అనమాట. సో అలాంటివి అయితే తెప్పించాము. ఇవి ఒక 4 ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ముందే ఉన్నాయన్నమాట ఇంట్లో, స్పెషల్గా తెచ్చినవి చాలా తక్కువ. అండ్ అరిటాకులు నించోబెట్టడానికి కూడా మనకి స్టాండ్స్ దొరుకుతాయి అనమాట. సో వైట్ కలర్వి అలా గుచ్చే ఉంటాయి అనమాట. వాటితో అయితే మనకి నీట్గా అలా నించొని ఉంటాయి, సో పక్కకి అవి పడకుండా. ఇవి మీషోలో ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే డెకోర్ టర్న్ అవుతుంది
వర్కౌట్ అయింది. అండ్ పైన కూడా ఇలా సింపుల్గా అయితే హ్యాంగ్ చేసేసాము. ఇంట్లో అయితే అందరూ ఉన్నారు కాబట్టి అందరూ తల ఒక హ్యాండ్ వేసేసరికి చాలా ఈజీ అయిపోయింది. అండ్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ సింపుల్గా ఉంది, పెద్ద చేసినట్లేదు. బట్ వర్క్ అయితే డెఫినెట్లీ ఉంటుంది, అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. సో అలా అయితే సింపుల్గా మా హ్యాండ్స్తో చేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా సాటిస్ఫైడ్ అనమాట. సో అలా అయితే డెకోర్ కంప్లీట్ చేసేసాం. అండ్ పూజ అయితే ఈవినింగ్ ఉంది. బట్ మాకు తెలియని విషయం ఏంటంటే పూజ చేసే ముందు అభిషేకం చేపించి స్వామివారిని అయితే పెడతారంట. సో అభిషేకం కోసం అయితే 2:30కే వచ్చేసారనమాట. 2:30 అరౌండ్ 3కి వచ్చేసారు. సో నేను లక్కీగా అయితే త్వరగా రెడీ అయిపోయాను. ఇప్పుడు ఇల్లంతా చాలా హడావుడిగా ఉంది. సో అది ఇది కావాలని చెప్పి అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. నేనైతే రెడీ అయిపోయాను ఆల్రెడీ. సో పూజ అయితే 6 PM అని చెప్పాము అందరికీ అయితే. బట్ ఇవి ఉంటాయి కదా పూజ సామాన్ కానీ పడి కానీ, సో అవన్నీ కూడా మనకి అరౌండ్ 3 అలా తెప్పించేసారనమాట. సో ఆ తర్వాత అయితే అభిషేకం స్టార్ట్ చేసి వెంటనే పూజ అయితే ఉంటుంది. ఇంకా మధ్యలో అయితే గ్యాప్ ఉండదు రెడీ అవ్వడానికి. నాకు ఈ విషయం అయితే తెలియదు. సో నార్మల్గా అవన్నీ వాళ్ళు సెట్ చేసుకుంటారు. తర్వాత ఇంకా మనము వచ్చేయడమే అనుకున్నాను. నిమిషానికి ఒకటి చెప్తున్నారు. సో కింద కొంతమంది వర్క్ చేస్తున్నారు, పైన కొంతమంది రెడీ అవుతున్నారు. నేను రెడీ అయిపోయాను కాబట్టి నేను ఇంకా అటు ఇటు తిరుగుతూ అన్నీ కావాల్సినవి ఆర్డర్ చేస్తూ అలా ఉన్నాను అనమాట. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అభిషేకం ప్రాసెస్ నడుస్తుంది. వాళ్ళు మనకి కంప్లీట్ లిస్ట్లో కొన్ని ఇచ్చారనమాట. లిస్ట్లో అవన్నీ తీసుకొచ్చారు. బట్ ఏంటంటే కొన్ని చెప్పారనమాట, నార్మల్ కాల్లో అలా చెప్పారు ఇవి ఇవి కావాలని చెప్పి. సో వాటిలో అయితే కొన్ని మిస్ చేసామన్నమాట. సో అలాంటివన్నీ కూడా ఆర్డర్ చేస్తూ అండ్ అలాగే కావాల్సినవి తెప్పిస్తూ అండ్ లైక్ మన ఇంటికి అండ్ మన కమ్యూనిటీలో కాబట్టి సో ఇంటికి ఇక్కడికి తిరుగుతూ అట్లా ఉన్నామన్నమాట. సో అలా అయితే కావాల్సినవన్నీ తెచ్చి అభిషేకం అయితే స్టార్ట్ చేయించారు. అండ్ అన్నీ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకి దీపం పెట్టాలి కాబట్టి ఇలా మా అత్తయ్య చేత అయితే దీపం వెలిగించేశారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట పూజలో అయితే. ఇంకా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు, అత్తయ్య మామయ్య అండ్ మేమందరం కూడా అయితే పార్టిసిపేట్ చేసాం అభిషేకంలో. సో మధ్యలో కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ కోసం అయితే నేను మాట్లాడతాను అండ్ కొన్ని అయితే రాగా పెట్టేస్తాను. సో అలా అయితే బాగుంటుంది కాబట్టి పూజలో రాగానే బాగుంటుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి పార్ట్ 2లో లేనంత వరకు అలానే పెట్టేస్తాను రాగా అండ్ వాయిస్ ఓవర్ అలా ఇవ్వకుండా. సో అలానే బాగుంటుంది కాబట్టి పూజ మనం నిజంగా ఫీల్ అవుతాం కాబట్టి అలా జరుగుతుందో అలా. మాలో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలా చేపించడం, లైక్ ఎవరిది చూడలేదన్నమాట. సో పడి పూజకే నార్మల్గా వెళ్తూ ఉంటారు కానీ మా నాన్న కానీ లేకపోతే మా స్వామి కానీ ఇంకా దానికి ముందు ఇలా అభిషేకం జరిగే టైంలో మనం ఉండం కాబట్టి మాకు ఇదంతా ఏం తెలియదు అనమాట. అండ్ నాకు ఈ విషయం కూడా తెలియదు, అంటే ప్రతి వాళ్ళు ఇలాగే చేస్తారా అని. సో మాకు చేపించిన స్వామి గారు అయితే అలా చెప్పారనమాట. ఫస్ట్ అయితే స్వామిని అభిషేకం చేపించి పడి మీద లైక్ పడి దగ్గర కూర్చోబెట్టాలి అని చెప్పి. తర్వాత ఇంకా స్వామికి అయితే హారతి ఇచ్చేసి ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ అయితే వాటర్తో చేస్తారు కదా, సో వాటర్తో చేస్తున్నారనమాట. ఇంకా తర్వాత అయితే పాలు, పెరుగు, తేనె, పంచదార, సో ఇంకా అలా అనమాట. నెయ్యి మెయిన్గా, అయ్యప్ప స్వామి అంటే నెయ్యి అభిషేకం ఖచ్చితంగా చేయాలి కాబట్టి సో నెయ్యి, విభూది, సో అలా అయితే అన్నిటితో అభిషేకం చేస్తూ ఉంటారు. ಮೂರ್ತಿ ಅಷ್ಟೇ, ಮೂರ್ತಿ ಯಾರಾದ್ರೂ ಮೂರ್ತಿ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯನೇ, ಅಭಿಷೇಕ
ప్రియనే పాలాభిషేక ప్రియనే పాలాభిషేక ప్రియనే పాలాభిషేక ప్రియనే అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే స్వామి స్వామి ప్రియనే అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే అభిషేక ప్రియనే ಹಾಕೋದು ಆಯ್ತಾ ನೋಡಿ ಕೈ ತುಂಬ ಶರಣಮಯ್ಯಪ್ಪ 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 ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಓಂ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ಶರಣಮಯ್ಯಪ್ಪ స్వామి శరణమయ్యప్ప సో అలా అయితే మంచిగా అభిషేకం అయితే చేపించుకున్నాం. సో ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అంత అదృష్టం మనకి దక్కినందుకు. మీరు నెక్స్ట్ వీడియోలో చూస్తారు పార్ట్ 2లో. సో పూజ ఎలా జరిగింది అనేది. సో మాకైతే టోటల్లీ గూస్ బంప్స్ అనమాట. అంత మంచిగా అనిపించింది. అభిషేకం అయ్యాక అందరూ అయితే రెడీ అవడానికి వెళ్ళిపోయారనమాట. నేను ఆల్రెడీ అయ్యాను కాబట్టి ఇంకా కావాల్సినవి తీసుకురావడానికి వచ్చాను అనమాట ఇంటికి. సో నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇది నా సీమంతం శారీ అనమాట. మంచిగా వింటేజ్ లుక్ ఉంటుంది కదా. సో పూజకి బాగుంటుంది అని చెప్పి ఇలా రెడీ అయ్యాను నేనైతే సింపుల్. స్వామివారి పడిక అయితే వాళ్ళే డెకోర్ చేసుకున్నారు. సో ఇదంతా విగ్రహాలు కానీ లేదంటే దీపాలు కానీ సో ఇవన్నీ కూడా లైక్ వాళ్ళే తీసుకొస్తారనమాట. ఎవరైతే మనకి పూజ చేపిస్తారో వాళ్ళవే అనమాట ఇవన్నీ. సో ఇంకా వాళ్ళే డెకోర్ చేస్తారనమాట. ఫ్లవర్స్ అవి తెచ్చిస్తే ఇంకా వాళ్ళైతే డెకోర్ చేస్తూ ఉంటే ఇక్కడ 1 by 1 స్వాములందరూ కూడా వస్తూ ఉన్నారనమాట. మనం వాళ్ళని అలాగే తీసుకురాకూడదు. లైక్ కాళ్ళు కడగాలన్నమాట. కాళ్ళు కడిగి పాద పూజ చేసుకొని లోపలికి పిలవాలి దండేసి. సో కన్నస్వాములకి ఖచ్చితంగా దండ వేయాలన్నమాట. నార్మల్ స్వాములకు కూడా వేస్తూ ఉంటారు కొంతమంది అయితే. ఇక్కడ ఇవాంశ్ అయితే రెడీ అయ్యి వచ్చేసాడు. సో ఇవాంశ్ నేను ట్విన్నింగ్ అనమాట. అదే చెప్తున్నా అక్కడ. అండ్ పూజ నేను పార్ట్ 2లో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.